హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరా పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా! ఇందుకి ఫోన్ చేసి పిలు, కొంచెం సహాయంగా ఉంటుంది అని అపూర్వ చెప్పటంతో అలాగేనని వెంటనే మీరా ఇందుకి ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి రావే పసుపు దంచే కార్యక్రమం ఉంది అని చెప్పటంతో అమ్మ నేను రానమ్మా, నేను ఆ ఇంటికి వెళ్ళాలి అని ఇందు చెప్తుంది. ఆ ఇంటికంటే ఏ ఇంటికి అని మీరా ప్రశ్నిస్తూ అరుస్తూ ఉంటుంది. ఇంకెక్కడికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అని ఇందు చెప్పగానే ఏయ్ నీకు ఏ మందు పెట్టిందే ఆవిడ, ఈ ఇంటికి రాకుండా ఆ ఇంటికి వెళ్తానని చెప్తున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడికే రావాలి అని మీరా అంటే అవునమ్మా పెద్దమ్మ నాకు మందు పెట్టింది, ఆ మందు పేరు అమ్మ ప్రేమ, నువ్వు ఎంత చెప్పినా కూడా నేనైతే ఇక్కడికి రానే రాను, పెద్దమ్మ నన్ను పిలవలేదు, అయినా కూడా నేను ఆ ఇంటికే వెళ్తానమ్మా అని ఇందు అయినా ఇంకా ఆ ఇండ్లు ఈ ఇండ్లు అన్న తేడా ఏముంది, గగన్ అన్నయ్య భూమి పెళ్ళిళ్ళతో ఈ రెండు ఇల్లు కలిసిపోతున్నాయి కదా అని ఇందు అంటే దేవుడు దిగి వచ్చిన ఆకాశం భూమి ఒక్కటైనా కూడా ఈ రెండు ఇల్లులు ఎప్పటికీ కలిసిపోవు అని మీరా చెప్తుంటే అమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం ఆ ఇంటికే వెళ్తాను అని ఇందు ఫోన్ పెట్టేస్తుంది. చూసావా వదిన ఎలా మాట్లాడిందో అని మీరా అంటే అవును వీళ్ళందరూ చాలా రెచ్చిపోతున్నారు, వీళ్ళ సంగతి చెప్తానులే, పద మీరా పద అని అపూర్వ అంటుంది. చూడమ్మాయి గొడవలంటే నాకు కూడా చాలా ఇష్టం, కానీ కడుపులో చాలా గడబిడగా ఉంది, నేను ఇప్పుడు రాలేనమ్మాయి అని గోరెంటాకు అంటుంది. ఇక తెల్లవారగానే గగన్ బెడ్డుపై పడుకొని హే సిరి భూమికి కాల్ చేయి అని స్పీకర్లో చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమికి వీడియో కాల్ ఆన్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ భూమి అని గగన్ చెప్తూ ఉంటే గుడ్ మార్నింగ్ బావగారు అని భూమి అంటుంది. అబ్బా భూమి నువ్వు బావగారు అని పిలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా, అదే ఆ నక్షత్ర బావగారు అని పిలిస్తే చెవిలో సీసం పోసినట్లుగా ఉంటుంది, ఇంకొకసారి పిలువు భూమి అని గగన్ అనడంతో బావుగారు అని భూమి అంటుంది. ఏంటి భూమి ఉదయాన్నే నీ ముఖం చూడాలని నేను కాల్ చేశాను, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నిన్న రాత్రి మనం ఇంటికి లేటుగా వచ్చిన విషయం మా నాన్నకి తెలిసిపోయింది అని భూమి చెప్పటంతో ఎందుకు తెలిసిపోదు, మనం ఇంటికి లేటుగా రావటం, నువ్వు నాకు ముద్దు పెట్టడం మొత్తం మీ నాన్న చూసేశాడు కదా, మీ నాన్న చూస్తున్నాడని తెలిసే నేను నిన్ను ముద్దడిగాను అని గగన్ చెప్పటంతో అంటే మీకు సిగ్గే లేదు, నేను మీకెప్పుడు ఇక ముద్దు పెట్టను అని భూమి కోపడుతూ ఉంటుంది. మా నాన్న చూస్తున్నాడని తెలిసే మీరు ఇలా చేస్తారా అని భూమి అంటే మీ నాన్న చూస్తున్నప్పుడు పెట్టవా ఎప్పుడూ పెట్టవా అని గగన్ అంటే ఎప్పుడూ పెట్టను అని భూమి అంటుంది. ఏది ఆ మాట ఒకసారి నన్ను చూస్తూ మాట్లాడు భూమి అని గగన్ అంటే పోండి మీరెప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అని భూమి అంటే మీ నాన్నని ఏడిపించటం బాగోలేదా నిన్ను ఏడిపించటమా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. చూడు భూమి చిన్నప్పటి నుంచి మీ నాన్న నన్ను ఎప్పుడు చాలాసార్లు ఏడిపించాడు, అందుకే మీ నాన్నని ఏడిపించటానికి నిన్న రాత్రి ముద్దుగా స్వీట్గా ఒక చిన్న ముద్దు ప్లాన్ చేశాను అని గగన్ అంటే సర్లేండి మహా ఘనకార్యం చేశారు అని భూమి అంటుంది. సరే నువ్వు రెడీ అయిపో, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, మనం వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం అని గగన్ చెప్తాడు. నేను రాను అని భూమి అంటుంది. ఏ భూమి ఎందుకు రావు, మనం పెళ్లి చేసుకోపోతున్నాము, ఇలాంటి స్వీట్ మెమరీస్తో మొత్తం నిండిపోవాలి కదా మన జీవితం అని గగన్ అంటే రాత్రి మీరు చేసిన ఘనకార్యం వల్ల అపూర్వ మీతో బయటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టింది అని భూమి అంటే అసలు వాళ్ళు మన పెళ్లి జరగాలని చేస్తున్నారా లేకుంటే ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గగన్ అంటాడు. మీరే అంతా చేసేసి మళ్ళీ ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అని భూమి అంటే సరే నేను వస్తున్నాను, నువ్వు నాతో బయటికైతే రావు అంతే కదా, సరే నేను చెప్తానులే అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారో ఏంటో అని భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇందు శారదకి ఫోన్ చేసి పెద్దమ్మ పసుపు తెచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు కదా, నేను అక్కడికే వస్తున్నాను పెద్దమ్మ, నేను మా అమ్మకి రానని కూడా చెప్పాను అని అంటే వద్దులేమ్మా మళ్ళీ మీరా గొడవ చేస్తుంది, ఇక్కడికి ముత్తైదువులు వస్తున్నారని శారద అంటుంది. లేదు పెద్దమ్మ నేను అక్కడికే వస్తున్నాను, అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పేశానులే అని ఇందు ఫోన్ పెట్టేయగానే అక్కడికి అపూర్వ వస్తుంది. ఏంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం ఏంటే, ఆ ఇంట్లో ఉన్నావని అందరికీ తెలిస్తే మా పరువు ఏమైపోవాలి అని అపూర్వ అరుస్తూ ఉంటే లేదు అత్తయ్య నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను అని ఇందు అంటుంది. వీళ్ళు నిన్ను బాగా మేపి పోట్ల గిత్తలా తయారు చేశారు, నువ్వు నాకే ఎదురు చెప్తావా, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు నాతో మన ఇంటికే రావాలి అని అపూర్వ అంటుంది. ఏంటి పెళ్లి చేసి మీరు కట్న కానుకలు ఇవ్వటానికి ఎంత ఇబ్బంది పెట్టారు, గగన్ అన్నయ్యే కట్న కానుకల డబ్బులు ఇచ్చేసి నన్ను నా కాపురాన్ని నిలబెట్టారు, నేనెందుకు మీ ఇంటికి రావాలి, నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను అని ఇందు చెప్పగానే ఓ డబ్బులు ఇవ్వగానే వాడి
చుట్టూ మీరు తోక తిప్పుకుంటూ తిరుగుతున్నారా? అంతేలే, డబ్బుకు లోకం దాసోహం అంటారు కదా! అయినా కూడా సరే, నువ్వు మన ఇంటికి రావాల్సిందే అని ఇందుని లాక్కు వెళ్తుంది. ఏవండీ, ఇది మంచి పని కాదు అని వెంకటేష్ అడ్డుపడుతూ ఉంటే, అవునా పూర్వగారు అని వంశీ కూడా అంటారు. నేను తలుచుకుంటే మీకు ఆనవాళ్ళు లేకుండా అయిపోతాయి. నేను ఇందుకి మళ్ళీ పెళ్లి కూడా చేయగలను, జాగ్రత్త అని ఇందుని లాక్కొని తీసుకువెళ్ళిపోతుంది. ఇక పసుపు దంచే కార్యక్రమం దగ్గరికి భూమిని దగ్గరుండి శరత్చంద్ర తీసుకువస్తూ ఉంటాడు. అపూర్వ ఎక్కడా అని అడగటంతో ఇందుని తీసుకురావటానికి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిందని మీరా చెప్తే, ఫోన్ చేసి పిలిస్తే పోయేదానికి ఇంటి వరకు వెళ్ళటం ఎందుకు అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటే, అదిగో అపూర్వ వదిన వచ్చేసింది, కారు వచ్చేసిందని మీరా చూపిస్తూ ఉంటుంది. చూడు, గగన్ అన్నయ్య డబ్బులు ఇచ్చాడు, నా కాపురం నిలబెట్టాడు అని వాణ్ణి హీరో చేయటానికి ఇక్కడ ఏదైనా మాట్లాడావనుకో, నీ అత్తింటి వాళ్ళు చేస్తారు, నేను నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను, నోరు విప్పకూడదు, నవ్వుతూ కారు దిగు అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. బావా, ఇందు ఇక్కడ లేకపోతే బాగుండదు కదా, అందుకే పసుపు దంచే కార్యక్రమానికి తీసుకువచ్చాను అని అపూర్వ అంటే, అంటే మగాళ్ళు మేము లేకపోయినా అవసరం లేదా అత్తయ్య అని చెర్రి అంటాడు. రే, నీకు అంతగా ఇక్కడ ఉండాలని చెప్తే నువ్వు వెళ్ళి చీర కట్టుకురా అని అపూర్వ అంటుంది. దాంతో నక్షత్ర పగలబడి నవ్వుతూ ఉంటే, అందరూ నవ్వినా పర్వాలేదు, నువ్వు మాత్రం నవ్వకూడదు, ఎందుకంటే నేను నీకు కాబోయే భర్తను కదా అని చెర్రి అంటాడు. ఇది ఫిక్స్ అయిపో అని చెర్రి చెప్తుంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. బావా, కొబ్బరికాయ కొట్టి పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టించు అని అపూర్వ అంటుంది. అపూర్వ మామూలుగా పెళ్లి సవ్యంగా జరగాలని కొబ్బరికాయ కొట్టి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడతారు. నేనేమో పెళ్లి జరగకూడదని కొబ్బరికాయ కొడుతున్నాను అని శరత్చంద్ర మెల్లగా చెప్తుంటే, సరే బావా, అలాగే కానివ్వు, త్వరలోనే నిజంగానే భూమి పెళ్లి చేసే రోజు కూడా వచ్చేస్తుందిలే, అప్పుడు మీరు సంతోషంగా కొబ్బరికాయ కొడుదురు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అలా కొబ్బరికాయ కొట్టి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టేస్తారు. అప్పుడే గగన్ కారులో నుండి దిగుతూ ఉంటే, అత్తయ్య, ఈ పసుపు దంచే కార్యక్రమానికి మగాళ్ళు ఇంపార్టెంట్ కాదని చెప్పారు కదా, మరి అన్నయ్యని ఎందుకు పిలిచారు, అదిగో అన్నయ్య వస్తున్నాడు అని చెర్రి చూపిస్తూ ఉంటే, హాయ్ అంటూ గగన్ అందరికీ హాయ్ చెప్తూ స్టైల్గా నడిచి వస్తూ ఉంటాడు. మేము పిలవలేదు చెర్రీ, కానీ అల్లుడు గారు ఎందుకు వస్తున్నట్లో అని అపూర్వ అంటుంది. ఇక గగన్ నేరుగా శరత్చంద్ర దగ్గరికి వచ్చి హక్ చేసుకుని, మావయ్య ఐ లవ్ యూ మావయ్య, ఐ లైక్ యూ మావయ్య అని చెప్తూ ఉంటే, ఎందుకు బాబు అన్ని లవ్వులు లైకులు అని గోరెంటాకు అంటుంది. అంటే భూమి నేను ఇద్దరం కలిసి బయట తిరగకూడదని చెప్పారు కదా గోరెంటాకు, అంటే దాని అర్థం ఏంటి, మేమిద్దరం బయట తిరిగితే కాబోయే దంపతులము దిష్టి తగులుతుందనే కదా తిరగొద్దని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంట్లోనే తిరగండి, లంకంత కొంప ఉంది, మీ ఇష్టం వచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదనే కదా అర్థం అని గగన్ చెప్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటారు. ఇక భూమి నవ్వుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి, ఇంకేంటి అలా చూస్తున్నావు, రా భూమి వెళ్దాం అని శరత్చంద్ర కళ్ళ ముందరే గగన్ భూమి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక భూమి మీదికి వస్తూ ముద్దులు పెట్టడానికి గగన్ రెడీ అయిపోతూ ఉంటే అపూర్వ శరత్చంద్ర రగిలిపోతూ ఉంటారు. నక్షత్ర కూడా రగిలిపోతూ ఉంటుంది.